మత్తయి సువార్త 1వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు. అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశాలి. అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారు నందు పేరెసును జెరహును కనెను, పేరెస్ ఎస్రోను కనెను, ఎస్రోను ఆరాంను కనెను, ఆరాం అమినాదాబ్ను కనెను, అమినాదాబ్ నైసోను కనెను. పిల్లరా, ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వంశావళి మనకు కనబడతా ఉంటది. ఆది కాండం 5వ అధ్యాయంలోను, 10వ అధ్యాయంలోను, 11వ అధ్యాయంలోను, అలాగనే దినవృత్తాల గ్రంథాల్లోను, రూతు గ్రంథంలోను కొన్ని చోట్ల మాత్రమే ఈ వంశావళులు మనకు కనబడతా ఉంటాయి. యూదులు ఏం చేసేవారంటే వంశావళుల క్రమ పట్టిక వాళ్ళు రాసి ఉంచుకునేవారు. వాళ్ళకు ఈ వంశం ద్వారా ఏం తెలుస్తుందంటే యాజకత్వానికి హక్కు తెలుస్తుంది, రాజు కుటుంబంలో జన్మించాడా లేదా తెలుస్తుంది, అంతేకాకుండా వాళ్ళకున్న భూభాగాల మీద హక్కు తెలియజేస్తుంది, అంతేకాకుండా వాళ్ళకు ఏదైతే ప్రాపర్టీ ఉంటుందో ఆ ప్రాపర్టీ మీద కూడా హక్కు వాళ్ళకు ఉన్నది అది తెలుపుతుంది. కనుక ఈ వంశావళి ఏ వంశం నుండి వచ్చాడు, ఏ గోత్రం నుండి వచ్చాడు, వాళ్ళకి ఏ భాగం కేటాయించబడుతుంది, మరి అక్కడ వాళ్ళ పేరు ఉందా లేదా, వాళ్ళ తండ్రికి ఎంతమంది కొడుకులు పుట్టారు, మరి మనిషికి ఎంత భాగం వస్తుంది, ఇవన్నీ కూడా హక్కులు గుర్తయడానికి వాళ్ళ క్రమంలో ఈ వరుస పట్టిక ఉంచుకునేవారు. ఎవరి కుమారుడు ఇవి ఉంచుకునేవారు. అయితే ఇక్కడ 42 తరాలు ఉన్నాయి. 42 తరాల్లో 41సారి కనెను అత్తే ఒకే ఒకసారి ఆమె యందు క్రీస్తు పుట్టెను అని వస్తుంది. ఎందుకు తేడా? మానవులు రాసిన గ్రంథం అయితే యోసేపు యేసు ప్రభుని కనెను అని ఉంటుండే. మానవులు రాసిన గ్రంథం కాదు కదా ఇది, దేవుని ఆత్మచేత రాయబడిన గ్రంథం గనక యేసును ఎవరు కనలేరు గనక, యోసేపు పేరుకు మాత్రమే తండ్రి గనక, పరలోకమందున్న తండ్రి మాత్రమే యేసు ప్రభుకు తండ్రి గనక ఏమని రాయబడిందంటే ఆమె యందు క్రీస్తు పుట్టెను. దేవునికి స్తోత్రం. ఈ భాగంలో చూసినప్పుడు ఇది చాలా విచిత్రంగా ఉంటుందండి. మళ్ళీ ఈ పట్టిక చూడండి, అబ్రహాం కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. చూడండి ఎంత దీర్ఘ వంశం ఉందో. నన్ను అడిగితే మా తాత పేరు ఎల్లయ్య అని చెప్పగలుగుతా. ఎల్లయ్య తండ్రి ఎవరో నాకు తెలియదు, వాళ్ళ తండ్రి ఎవరో నాకు తెలియదు, ఆ తండ్రి ఎవరో నాకు తెలియదు. 3వ తరం వరకే నేను చెప్పగలుగుతున్నా. ఈ లోకంలో ఎవరు నన్ను అడగండి మీ తాత పేరు ఏంటిదంటే చెప్పగలుగుతారు. మీ తాత పేరేంటి? నీ తాత పేరు రామయ్య, వాళ్ళ తాత పేరు తెలియదు. చూశారు, ఎవరిదైనా అంతే పరిస్థితి. అసలు వాళ్ళ తాతలు ఎవరో తెలియదు. ఇక్కడ చూస్తే 42 తాతలు మనకు గుర్తవుతున్నారు. యేసు ప్రభు వంశంలో పుట్టినవారు, ఎవరిని కన్నారు అని చెప్పి ఈ వంశంలో నుండి ప్రభు ఎలా రావాల్సి వచ్చాను ఇది మనకు తెలుస్తుంది. చూడండి ఈ భాగంలో 17వ వచనంలో అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరాలు, దావీదు మొదలుకొని యూదులు బెబిలోన్కు కొనిపోబడిన కాలం వరకు 14 తరాలు, తర్వాత బెబిలోన్ కొనిపోబడిన మొదలుకొని యేసుక్రీస్తు వరకు 14. 14 ఎక్కం 14, 14 2 28, 14 3 42 తరాల పేర్లు ఇక్కడ రాయబడిందంటే ఈ జాబితా ఒకసారి పోలి యంగిచ్చ గారు చదివి ఏమన్నారంటే దాన్ని మూలకు పడేసి దీనికంటే మేలు నేను టెలిఫోన్ డిక్షనరీ పెట్టుకొని యాద్ చేసుకుంటే నాకు అదన్న ప్రయోజనకరంగా ఉంటుంది, ఇదేంది కనెను ఉంది, ఇది అసలు దైవ గ్రంథమే కాదు అని పడేశాడట. ఆయనకేంటంటే లోపల టీబీ ఉండే, ఊపిరితిత్తులని పాడైపోయి దగ్గుచుండగా రక్తం కక్కేవాడు. ఒక పాప వచ్చి ప్రతిదినం కూడా బైబిల్లోని కొన్ని మాటలు చెప్పి ఆయన కోసం ప్రార్థన చేసి వెళ్ళేదట. ఈమెను ఎన్నోసార్లు కసురుకున్నాడు, నువ్వు రావద్దు, మాకు బుద్ధ దేవుడు ఉండగా నువ్వెందుకు కొత్త దేవుడిని తెచ్చి పరిచయం చేస్తూ ఉంటావు, రావద్దని చెప్పి ఈమె తెచ్చిచ్చిన బుక్ కూడా ఇస్త్రీ వేశాడట. ఎప్పుడైతే ఇస్త్రీ వేశాడో ఆమె కన్నీళ్లు గార్చి ఈయన కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఏడుస్తూ ప్రార్థన చేస్తుందో అప్పుడు ఆయన అనుకున్నాడు, అబ్బా నా వాళ్ళు నా కోసం ఎడవలే, నా కన్నోళ్ళు నా కోసం ఎడవలే, నా తోబుట్లు నా కోసం ఎడవలే, ముక్కుముఖం తెలియని ఈమె, కులగోత్రం గాని ఈమె నా కోసం ఇంత పట్టింపుతో ఏడుస్తా ఉందంటే నిజంగా గ్రంథంలో ఏదో ఒకటి ఉంటది అని చదువుడు మొదలు పెట్టాడట. చదివితే ఎక్కడి నుండి ప్రారంభించాడు? అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అన్నదమ్ములను కనెను, యూదా పేరెస్ను జెస్రును కనెను. ఇవి మొదలు పెట్టాడు. ఏంటి కన్నెను ఉంది పక్కకు పడేశారు. ఇదేంటి కొత్తగా టెలిఫోన్ డైరెక్ట్లీ చదువుకున్న మేలు, ఇది చదువుడు కన్నా అని చెప్పి పక్క పెడితే ఆమె మెల్ల తెచ్చి దగ్గరికి ఇచ్చి, అయ్యా ఈ ఒక్క అధ్యాయం మనకు అర్థం కాదు కనుక మీరు తర్వాత చదవండి, తర్వాత మీరు ఆత్మలో ఎదిగిన తర్వాత ఇది కూడా మీకు అర్థమవుతుంది, దీన్ని ఇప్పుడే చదవద్దని చెప్పేసింది.
అప్పుడు మిగతా గ్రంథాలు చదివి ఆయన ఆశ్చర్యపోయి ఎట్లా దాన్ని చదువుతావేండు, అట్లా స్వస్థత పొందిండు, ఊపిరితిత్తులు మంచిగా అయిపోయినాయి, ఇప్పుడు గొప్ప సేవకుడుగా మారాడు, 7 లక్షల సంఘం ఆయనకు ఉందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదివే భాగంలో అబ్రాహాం కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రాహాం నుండి డైరెక్ట్ దావీదుకు దుంగితే 14 తరాల మధ్యలో ఇడిచిపెట్టినట్టు. అబ్రాహాం మొదలుకొని దావీదు వరకు 14, దావీదు నుండి బెబిలోనుకు కొనిపోబడిన వరకు 14, అలాగనే బెబిలోనుకు కొనిపోబడిన తర్వాత యేసుక్రీస్తు వరకు 14. అంటే ఇటు 14గా విభజించారు. ఎందుకంటే అది జ్ఞాపకం, మెమరైజ్ చేస్తే జ్ఞాపకం ఉండిపోతుంది కనుక ఆ ప్రకారం చేశారు. ఈ 2 కూడా మనం వంశావళిలు చూస్తే 4 సువార్తలల్లా 2 చోట్ల మాత్రమే వంశావళులు వచ్చినాయి. ఒకటి మత్తయి సువార్త 1వ అధ్యాయంలోను, ఒకటి లూకా సువార్త 3వ అధ్యాయంలోను. మరి లూకా సువార్తలో ఎన్ని తరాలు ఉంటాయి చెప్పగలుగుతారు ఎవరన్నా? జ్ఞాపకం వస్తుందా? లూకా సువార్తలో కూడా 42 తరాలు ఉంటాయా లేక ఎక్కువ ఉంటాయా? ఆలోచించండి. ఎన్నోసార్లు మీరు బైబిల్ చదివి ఉంటారు. చాలా ఎక్కువ, అందులో 77 ఉంటాయి. 77 తరాలు. 11 ఎక్కం 11 చొప్పున 11 ఏళ్ల 77, అంటే అట్లా విభజించారన్న. అంటే లూకా వైద్యుడు బట్టి అబ్రాహాం కాడ ఆగిపోలే. అబ్రాహాం తర్వాత కూడా హెరవు అబ్రాహాంను కనెను. అట్లా ఇంకా వెనకకు పోయి ఆదాం కాడికి వచ్చి, ఆదాం కూడా ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు అనబడెను అని చెప్పి కాడికి వస్తుంది. కనుక ఆ ప్రకారం అందులో 77 తరాలుంటాయి. పూర్తిగా పుట్టుపూర్వతాలంతా కూడా తీశాడు లూకా. ఇక్కడ మత్తయి సువార్తలో ఇదేంటంటే యూదా గోత్ర సింహం యేసుక్రీస్తు దావీదు వంశంలో పుట్టినందుకు ఆయన రాజు అని చూపించడానికి ఈ తరాలు ఈయన అబ్రాహాం నుండి మాత్రమే పేర్కొంటాడు. సరే, మంచి చదువుకుందాం. 2వ వచనం చూడండి. అబ్రాహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. చూడండి, అబ్రాహాంకు ఎన్నేళ్ల వరకు సంతానం లేదు. ఇస్సాకు పుట్టే వరకు 100 ఏళ్ళు నిండాయి. 100 ఏళ్ల ముసలోడు, సంతానమే ఆశలు కూడా లేవు. కానీ దేవుడు 75 ఏళ్ల వయసులోనే వాగ్దానం చేశాడు, నీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నాను, ఆ కుమారుని ద్వారా మరి నీ వంశంలన్నీ కూడా దీవించబడతాయి, నీ వంశంలో పుట్టిన వాని ద్వారా భూలోకమందున్న వంశంలన్నీ కూడా దీవించబడతాయని కొంచెం వాగ్దానం. నిన్ను గొప్ప జనంగా చేయబోతున్నాను, నిన్ను ఆశీర్వాదించు వారిని ఆశీర్వాదించేదనని మంచి మంచి మాటలు ఆదికాండం 12వ అధ్యాయం 1-3 వచనాల్లో ఇవి చెప్పాడు దేవుడు. అయితే అబ్రాహాంకు దేవుడు సంతానం ఇచ్చడానికి ఎంత ఆలస్యం చేశాడండి? పండు ముసలోడైపోయిండు, 100 ఏళ్ల వయసు నిండింది, శారకు 90 ఏళ్ళు. అప్పుడు దేవుడు వాళ్ళకి గర్భఫలం ఇచ్చాడు. ఆ ముసలావ ఇట్లే వంగిపోయిన ఆవిడ ఎత్తుకోగలుగుతా? పిల్లను పాలు ఇయ్యగలుగుతుందా? ఇప్పుడు ముసలై కూడా శాతం అవుతుందా? కానీ 430 మంది వీళ్ళు ఇంట్లోనే పుట్టిందట. పన్నోళ్లకు జీతగాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఇంట్లో పుట్టిన వాళ్ళే 430 మంది ఉన్నారట. అంత పెద్ద సైన్యమైనకు ఎంతో మంది నౌకరగాళ్ళు, ఎన్నో భూములు, ఆస్తిపాస్తులు, డబ్బు, ధనము. ఏలియాజరు పిల్లలు చూడటానికి వచ్చినప్పుడు ఏమంటుడు? నా యజమానిని గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు, చాలా భూములున్నాయి, చాలా డబ్బు ఉంది, చాలా బంగారం వెండి ఉంది, ఆయన గొప్పవాడయ్యాడు, ఆయనకున్న వారసుడు ఒక్కడే ఇస్సాకు, మరి ఇస్సాకు అదంతా అప్పయ్యప్పి ఉంటున్నాడు అని ఆ పిల్లగాని గురించి వివరిస్తూ అన్నాడు. మరి పిల్లగాని ఎత్తు గింత, ముక్కు ముఖం గిట్లుంటది, గీ రంగు ఉంటుంది అని చెప్పాడా? మనం అవన్నీ అడుగుతాం కానీ ఆయన అవన్నీ చెప్పలే, వాళ్ళు అడగలేరు కూడా. మరి మా బిడ్డకి సరిపోతాడా? ఎత్తుకు సరిపోతాడా? చదువుకు సరిపోతాడా? చెత్తుకు సరిపోతాడా? ఏం చెప్పలేరు వాళ్ళు. యజమాని గుణలక్షణాలు వివరిస్తూ యజమాని దేవుడు గొప్పగా ఆశీర్వాదించాడని, యజమాని గొప్పవాడయ్యాడని, ఆ దేశమంతట్లో చాలా ధనవంతుడని ఈ సంగతులు చెప్పి ఒక్కడే వారసుడని చెప్పుకొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత నమ్మదగిన సేవకుడో చూడండి ఆయన. అయితే అబ్రాహాంకు దేవుడు ఈసాకునిచ్చాడు ముసల్తనమందు. ఈసాకు కూడా చాలా ఏళ్ల వరకు కానుపు లేదండి, 25 ఏళ్ళు పట్టిందట. 25 ఏళ్ల వరకు ఈసాకు ఇక ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ప్రార్థన చేయంగా అమడాలో వాళ్ళ గర్భంలో పడ్డారు. 2 జనపదాలట, 2 జనములై, నేషన్స్. ఆ నేషన్స్ లోపలనే పెనుగులాడుతూ ఉన్నారట. ఎవరు? యాకోబు ఏశావులు. అప్పుడు వాళ్ళు జన్మించారు. అయితే యాకోబు ద్వారా దేవుడు ఏం చేశాడు? 12 కుమారులను ఇచ్చాడు. వీళ్ళ ఒక పెద్ద ఇక సైన్యమే యాకోబుకు. ఈ 12 మందిలో ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడు? మొదటి వాడిని కాదు, రూబేన్ని ఎన్నుకోలే. రెండో వాడిని కూడా కాదు, షిమోను ఎన్నుకోలే, లేవిని ఎన్నుకోలే. తర్వాత చూడండి, ఈ తరాలన్నీ ఉంటుండగా, ఈ 12 మంది ఉంటుండగా 12 మందిలో యూదాను దేవుడు ఎన్నుకున్నాడు. యూదా అంటే ఏంటి? స్తుతి. యూదా అనగా స్తుతి. ఈ గోత్రం నుండి ప్రభు రావాల్సి వచ్చేనా? మరి 12 మందిని లైన్ కొద్ది పెట్టండి. యూదా గోత్రంకే 42 తరాలు కనబడుతున్నాయండి. మిగతా వాళ్ళు కూడా ఎన్ని తరాలుగా మారారు, ప్రపంచమే నిండారు. దేవునికి స్తోత్రం. మన మధ్యలో కూడా పుట్టిన వాళ్ళు
మా తాత ఎల్లయ్యకి ఎంతమంది అన్నదమ్ములో తెలియదు. వాళ్ళ వంశం ఎక్కడెక్కడ చెదిరిపోయిందో తెలియదు. ఇప్పుడు ఐలపూర్లో కూడా మెంగోళ్ళు ఉన్నారని విన్నా. మేము మెట్పల్లి మెంగోళం ఉన్నాం అనుకున్నా. దేవునికి స్తోత్రం. అక్కడ కూడా ఉన్నారట. అంటే మా వాళ్ళు ఎక్కడ చెదిరిపోయిండ్రు. దేవునికి స్తోత్రం. ఆయా ఊర్లో వాళ్ళు కనబడుతూ ఉన్నారు. అట్లే వీళ్ళు కూడా ఎన్నో చోట్లకు చెరిపోయారు. అందులో యూదా గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. యూదాకు కానుపోయింది ఎవరి ద్వారా? తన కోడల ద్వారానే. ఆయనకున్న కొడుకులు అందరు కూడా చనిపోయారు. చూడండి, అప్పుడు ఒక్కడే చిన్నోడు మిగిలితే ఆయన్ని కూడా ఇయ్య అని చెప్పి కోడలు అడిగితే ఇయ్యలేడు. ముసలయ్య ఏమన్నాడంటే, నా 2 కొడుకులు చనిపోయినట్టు వీడు కూడా చనిపోతే ఎట్లా, నేను వారసుడు లేకుండా అయిపోతా కదా అంటే, అప్పుడు కోడలు వేషం వేసుకొని ఊరు బయట కూర్చుండు ద్వారా ఆ కాలంలో వేశ్యల దగ్గరికి మొగలు వెళ్ళేవారు. మరి ఈయన వెల్లుడు ద్వారా తన కోడలను గుర్తెరగలి ఆమె గర్భవతి అయింది. తన కడుపులో కూడా 2 అమడాలు జన్మించారు. దేవునికి స్తోత్రం. అందులో పేర్లు ఏంటంటే పేరేసు, జెరహు. ఈ పేరెస్ జెరహులో కూడా పేరెస్ను మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. ఆ పేరెస్ ఎవరిని కన్నాడు? పేరెసు ఎస్రోను కనెను. 4వ వచనం. ఎస్రోను ఆరామును కనెను. ఆరాము అమినాదామును కనెను. ఈ కనెను షల్మాన్ కాడికి వచ్చి మనం చూస్తే షల్మాన్ రాహాబ్ నందు బోయజును కనెను. మరి షల్మాన్ ఎవరబ్బా అని మీరు ఆలోచిస్తే వేగులో వారిని ఇద్దరిని దాచిపెట్టింది జ్ఞాపకం వస్తుందా? రహాబ్ వేశ్య. అందులో ఒక్కతను షల్మాన్ గడ్డి కింద దాచిపెట్టింది. కిటికీ కూడా దుంచింది. కిటికీకేమో ఎర్రదారం కట్టేసింది. వీళ్ళ కుటుంబం రక్షణలోనికి వచ్చారు. ఎరికో పట్నం అంతా నాశనం అయిపోతే వీళ్ళ కుటుంబం మాత్రమే వేశ్య కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన దయ ఎంత గొప్పది. ఆమె పేరు కూడా రహాబు అనే పేరు ఒక వేశ్య పేరు. యూదుల వంశంలో అసలు ఉండనే కూడదు, అపవిత్రమైన పేరు. అయినా దేవుని కనికరం ఎంత గొప్పదంటే ఆ స్త్రీ పేరు యేసయ్య వంశావళి జాబితాలో ఎక్కిందంటే బంగారు అక్షరాలతో మనకు కూడా ఆశ ఉందన్నట్టు. మన పేరు కూడా యేసుక్రీస్తు వంశావళిలో జీవ గ్రంథంలో రాయబడుతున్నట్టు. దేవునికి స్తోత్రం. ఎంత ఘోర పాత్ముడివైనా ప్రేమించును రారా, ఎంత ఘోర పాత్ముడివైనా ప్రేమించును రారా, పాప భారముతో రారా, పాదములపై బడరా, యేసు పాదములపై బడరా, పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడే, తప్పక నిన్ను రక్షించున్, తప్పక నిన్ను రక్షించున్, సుకు సమమెవరు ఆ ప్రేమామృతధారలు మన యేసుకు సమమెవరు. చూడండి, షల్మాను రాహాబు నందు బోయజును కన్నాడు. బోయజ్ పేరు ఇంకెక్కడైనా కనబడ్డట్టు మీకు జ్ఞాపకం వస్తుందా? బోయజ్ ఏ గ్రంథంలో కనబడుతుందా పేరు? రూతు గ్రంథంలో. బోయజ్కు ఎన్ని ఎకరాలు ఉందండి? చాలా భూస్వామి, గొప్ప భూస్వామి, ప్లస్ మిలిటరీ ఆఫీసర్ కూడాను. ఈయన మిలిటరీ ఆఫీస్కి వెళ్ళి అప్పుడే వస్తా ఉన్నాడు. చాలా మంచి పర్సనాలిటీ ఉంటుంది ఆ మనిషికి. ఎందుకంటే ఇలా డాడీ కూడా మిలిటరీ ఆఫీసర్ కదా, సైన్యంలో ఉన్నవాడే కదా. వేగుల వారిగా యోషువ పంపాడు. ఈయన కూడా మిలిటరీ ఆఫీసర్ ప్లస్ భూస్వామి కూడాను. అంత గొప్ప పర్సనాలిటీతో ఉన్న మనిషి ఒక మోయాబిరాలను వేసుకున్నాడు, రూతును వేసుకున్నాడు. ఆయన కృప ఎంత గొప్పది చూడండి. రూతుకు మళ్ళా ఇలా జనాంగంలో దేవుడు ప్లేస్ ఇచ్చాడు. ఎందుకంటే ఆమె నోటితో పలికిన మాట ఏంది? నీ దేవుడే నా దేవుడు, నీ వారే నా వారు, నీ జనమే నా జనం అన్నది కనుక ఆ జనంలో దేవుడు రూతును చేర్చాడు. ఒకసారి చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం. మనల్ని కూడా దేవుడు ఎంతగా ప్రేమించాడు. రూతు ఒక అన్యురాలు, రహాబు ఒక వేశ్య, కోడలేమో వ్యభిచారం ద్వారా పాపం చేసింది. ఎవరు? యూదా కోడలు. గనుక ఈ వంశావళిలో ఈ 4 స్త్రీలు ఉన్నారు గాని ఆ 4 కూడా మంచి లెక్కలు లేరు. ఎవరైనా పరిశుద్ధురాలు, దేవుని భక్తురాలు అని చెప్పి ఉన్నట్టు మనకి ఇక్కడ కనబడరు. 4వ స్త్రీని చూద్దాం. నైసోన్ షల్మాన్ ను కనెను, షల్మాన్ రాహాబ్ నందు బోయజ్ ను కనెను, బోయజ్ రూతు నందు ఎవరిని? ఓబేదును కనెను. ఓబేద్ యేషైని కనెను. యేషై ఎవరో గుర్తుకొస్తుందా? యేషై ఎవరు? రాజైన దావీదుకు తండ్రి యేషై. అంటే ఇలా వంశంలో యేషై పుట్టాడు, దావీదు పుట్టాడు. ఇప్పుడు చూడండి, బోయజ్ వంశంలో దావీదు పుట్టాడు. చూశారా? ఇప్పుడు ఇక్కడి వరకు బాగానే ఉంది. రాజైన దావీదును కనెను. 14 తరాలు అయిపోయినాయి. ఈ 14 తర్వాత రాజ్యం మొదలవుతుంది. దావీదుకు ఒక రాజ్యం అంటూ మొదలవుతుంది. వీళ్ళ వంశంలో అందరు రాజులే, 14 తరాలు రాజులే. గొప్ప గొప్ప బెబిలోనుకు కొనిపోబడే వరకు కూడా 14 మంది గొప్ప రాజులు. ఆ వంశంలో నుండి వచ్చిన వారు
అకస్మాత్తుగా పాపం చేయటం ద్వారా దేశమంతా కూడా నాశనమై మంచి మంచి రాజపుత్రులను బానిసలుగా రాజు తీసుకెళ్లి బెబిలోనుకు తీసుకెళ్లి, అందులో ఈ షడ్రక్ కూడా, మేషక్ కూడా, అబేద్నెగో కూడా, దానియేలు కూడా, వీళ్ళందరూ బానిసలుగా పట్టబడి రాజకుమారులు పరాయి దేశంలో బానిసలుగా బ్రతికే పరిస్థితి వచ్చింది. బెబిలోనుకు వాళ్ళు కొనిపోబడ్డారు. చూసారా? ఆ వంశం అక్కడ కొనిపోబడ్డ తర్వాత అక్కడ కూడా వాళ్ళ పిల్లల్ని గాని రాజ్యం తొలగిపోయి పరాయి దేశంలో ఎట్టి చాకరీ చేస్తూ రాజుల వంశంలో పుట్టిన వారు, రాజకోటలు ఉండవలసిన వారు, అంతఃపురంలో ఉండవలసిన వారు, దుర్గాలు ఉండవలసిన, సైన్యం ఉండవలసింది, భూములు ఉండవలసింది, వెండి బంగారాలు ఉండవలసింది, అలాంటి వంశం ఏమైపోయింది? పతనం అయిపోయిందండి. పేదస్థితికి దిగజారిందండి. అదే వంశంలో ఉన్న వారు కూలీ నాలి చేసుకుని బ్రతకడం మొదలు పెట్టారు. బబులోను దేశానికి కొనిపోబడ్డారు. 15వ వచనం. ఎలీహుదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తాను కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియ భర్త అయిన యోసేపును. చాలండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇలా వంశంలో ఉంటున్న వారు షల్తీయేలు, జెరుబ్బాబేలు, యోషియా, ఆహాజు, హిజ్కియా, వీళ్ళందరూ గొప్ప రాజులు, యూదా దేశపు రాజులు. ఇందులో కొంతమంది మంచి రాజులు ఉన్నారు, కొంతమంది చెడిపోయిన రాజులు కూడా ఉన్నారు. విగ్రహారాధన చేసే వాళ్ళు ఉన్నారు, నిజమైన దేవుని ఆరాధించే వారు కూడా ఉన్నారు. ఇలాంటి రాజుల కాలంలో మరి వీళ్ళందరూ బేబిలోనుకు కొనిపోబడిన తర్వాత మరి ఇక కూలి నాలి చేస్తూ బ్రతికే ఈ రాజుల కులంలో జన్మించారు. ఎవరు? చూడండి 12వ వచనం నుండి. బబులోనుకు కొనిపోబడిన తర్వాత యెకొన్యా షల్తీయేలును కనెను. షల్తీయేలు చూడండి జెరుబ్బాబెలును కనెను. జెరుబ్బాబెలు అబీహూద్ను కనెను. అబీహూద్ ఎలియాకీమును. ఎలియాకీము ఆజోరును కనెను. ఆజోరు సాదోకును కనెను. సాదోకు ఆకీంను. ఆకీం ఎలీహూద్ను కనెను. ఎలీహూద్ ఎలియాజర్ను కనెను. ఎలియాజర్ ఏమో మత్తాను కనెను. ఇప్పుడు ఇవి రెండు కంపేర్ చేసి చూస్తే మనం ఇక్కడ ఒక వంశాలు కనబడుతుంది, లూకాసు వార్తలో ఒక వంశాలు కనబడుతుంది. ఇక్కడ చూసినప్పుడు యోసేపు తండ్రి ఎవరంటే యాకోబు అని రాయబడింది. అక్కడ చదివితే యోసేపు తండ్రి ఎవరంటే ఏలి అని రాయబడింది. ఇది కరెక్టా అది కరెక్టా అని డౌట్ వస్తుంది మనకు. ఇదేంటి ఇట్లా రాయబడింది, బైబిల్లోని మిస్టేక్లు ఉన్నాయా అని అనుకుంటా. ఈ తరం మీదకి పోయి కలిపితే దావీద్ దగ్గర కలుసుకుంటది. దావీద్కి ఎంతో మంది కుమారులపైకి ఒకైన సొలొమోన్, ఒకైన నాతాన్. నాతానికి వెళ్ళి వచ్చిన వంశంలో నుండి మరియ పుట్టింది. సొలొమోను వంశంలో నుండి ఎవరు పుట్టారు? యోసేపు పుట్టాడు. యోసేపు మరియలకు పెళ్ళై వారి మధ్యలో ఎవరు పుట్టారు? యేసు ప్రభు జన్మించాడు. చూశారా? ఈ రెండు వంశాలు ఇలా కలుసుకుంటున్నాయి. అందుకే ఇక్కడ యోసేపు తండ్రి పేరు వేరే రాయబడింది. ఆ దినాల్లో స్త్రీల తండ్రి పేరు పెట్టేవారు కాదు, స్త్రీలను ఉంచేవారు కాదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ వంశంలో నలుగురు స్త్రీలు కనబడతారు. వీళ్ళు చెప్పండి ఒకసారి. తామారు, రూతు, బెత్షెబా, ఇంకెవరు? రాహాబ్. నలుగురు స్త్రీలు కనబడతారు. ఈ నలుగురు స్త్రీల వంశంలో నుండి యేసు ప్రభు ఈ లోకంలో అవతరించడం జరిగింది. చూడండి, ఇక్కడ ఏలియాకీము ఆజోరును కనెను. 13వ వచనం. ఆజోరు సాదోకును కనెను. సాదోకు ఆకీంను కనెను. ఆకీం ఎలీహూద్ను కనెను. ఎలీహూద్ ఎలియాజర్ను కనెను. ఎలియాజర్ మత్తాను, మత్తయిన యాకోబును. ఈ వంశము యోసేపు వంశం. అందులో ఉన్న వంశం ఎవరిది? మరియ వంశం అని వేద పండితులు చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు కరెక్టో మనకు గుర్తులేదు, కానీ కొన్ని చాలా పేర్లు దావీదు వరకు ఇండ్ల సేమ్ ఉంటాయి. దావీదుకి ఏతిరిగా సొలొమోన్ పుట్టెను. సొలొమోన్ నుండి వచ్చిన వంశం వేరా. మళ్ళా దావీదుకు నాతాను పుట్టెను అని ఎక్కడుంటది? లూకాలో ఉంటది. అయితే నాతాన్ నుండి వచ్చిన వంశం వేరా. ఈ రెండు వంశాలు ముద్ర ఉంగరంగా మారిందండి. జెరుబ్బాబేలు నేను ముద్ర ఉంగరంగా చేసేదనని అంటే ఇట్లా కంప్లీట్ అవుతుంది. ఈ వంశం ఇట్లా వస్తుంది, ఈ వంశం ఇట్లా వస్తుంది, ఇలా కంప్లీట్ అవుతుంది. అందులో యేసుక్రీస్తు జన్మానికి వచ్చి రెండు వంశాలు ఏకం చేసినట్టు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఎంత పవిత్రమైన ఈ జన్మ చరిత్ర ఇది. దేవాది దేవుడు అవతరించిన చరిత్ర. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎలా వచ్చాడు ప్రభు? రాజులకే రాజుగా పుట్టాడు. తూర్పు దేశ జ్ఞానులు ఏమనుకుంటూ వచ్చారు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ రాజకుమారుడు అంటలేరు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఎవరైనా పుట్టుకతో రాజు ఉంటారా చెప్పండి? రాజకుమారులు ఉంటారు కానీ రాజు ఉంటారా? ఈయన రాజు పుట్టాడంటున్నారు జ్ఞానులు. వాళ్ళు కొలతలు వేసుకుంటే నక్షత్రాలను బట్టి పుట్టినవాడు గొప్ప రాజు అని తేలింది. ఒక ఆయనకు బంగారం తెచ్చాడు. మరో వ్యక్తి లెక్కలు వేసుకుంటే ఏం తేలింది? పుట్టినవాడు గొప్ప ప్రవక్త కనుక ఆయనకు బోలము చేదు కానుకగా ఇద్దామని. పుట్టినవాడు మహాయాజకుడు కనుక సాంబ్రాణి కానుకగా ఇద్దామని. ఇలా 3 రకాల కానుకలు పట్టుకొని 2 ఏళ్లు ప్రయాణం చేసి తూర్పు దేశాలు ఎక్కడ, పడమర దేశాలు ఎక్కడ, వాగులు దాటి, కొండలు దాటి, చెరువులు దాటి, గుట్టలు దాటి, సముద్రాలు దాటి, చెప్పులన్నీ అరిగిపోయే వరకు, వేసుకున్న బట్టలు చినిగిపోయే వరకు ఆ జ్ఞానులు ఎంత ప్రయాసంతో క్రిస్మస్ నాడు ప్రభు దర్శనం కొరకు వెళ్లారు చూడండి. మనం ఊర్లోనే ఉంటాం, పక్క ఊరు పసనూరు, ఇక్కడ గోవిందారం, అక్కడ చూస్తే ఇంకొక ఊరు. అయినా రావడానికి ఇంటి పక్కలు కూడా రావడానికి ఎంతో ఆలస్యం చేస్తూ ఉంటాం, సోమరిగా మనం ఉంటాం. కానీ ఆ దినాలు అట్లా కాదు.
వాళ్ళు ప్రయాణం చేసి కుటుంబాలను వదిలి భార్య పిల్లల్ని వదిలి మేము ప్రభు దర్శనం కానీ వస్తాం, మా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఆ దినాలు టెలిఫోన్ ఉందా? హలో ఎలా ఉన్నావు, ఎక్కడ దాకా ఏరినావు అడిగేటందుకు. ఆ దినాల్లో ఆటో రిక్షాలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయా, ఏమున్నాయి, అంతర్మటలు ఉన్నాయా? ఒంటే మనిషి కంటే మెల్లగా నడుస్తుంది. అదొక ప్రయాణమా? దేవునికి స్తోత్రం. రాత్రి పూటనే చుక్క కనబడుతుంది, అదొక ప్రయాణమా? రాత్రి ప్రయాణం చేసుడు. డేలో చుక్కలు వెలిగాయి కదా, డేలో బస వేయలేక ఏదైనా ఊర్లో ఏదైనా గుట్టలలో ఏదైనా చెట్టు కింద ఏదో అలమో ఆకులో తిని బతకాల, అక్కడ అంటి పెట్టేటోళ్ళు ఉంటారా? ఆ చుక్కను చూసి ప్రయాణం చేసుడే. ఎంత శ్రమ పడ్డారు వాళ్ళు, ఎంత తిప్పలు పడ్డారు ఆ రాజును చూడడానికి, ఆ ప్రభు దర్శనం పొందడానికి, ఆ కానుకలు ఆయనకు సమర్పించడానికి, ఆయన సాగిలపడి నమస్కరించడానికి ఎంత తిప్పలు పడ్డారో చూడండి. మన క్రిస్మస్ రోజు సంతోషమే లేదు. రాజులకు రాజు పుట్టన్నయ్య రాజులకు, ఇదొక పాటనా మనది? ఎంత ఉల్లాసం, ఎంత ఉద్యోగం ఉండాలా? క్రిస్మస్ వచ్చిందంటే బాగుర్లు తీసుకోవద్దా? సజ్జల మీదకి వెళ్ళి ఎలక గొద్దెలని తీసి పడేయద్దా? బోళ్ళని తోముకోవద్దా? ఇంటికి సున్నాలు వేసుకోవద్దా? కొత్త బట్టలు కుట్టించుకోవద్దా? పిల్లలు గారెలు బూరెలు చేయొద్దా? పక్కూరికి ఇచ్చిన అమ్మాయిని వాళ్ళ పిల్లల్ని అల్లుడిని పిలుచుకోవద్దా? ఇంట్లో వంటలు చేయొద్దా? ఇరుకు పొరుగు రండి, యేసుప్రభు పుట్టాడమ్మా, సంతోషకరమైన వార్త, మీరందరూ పాల్పొందండి, మీకోసం మేము ఇక్కడనే భోజనాలు చేస్తున్నాం అని చుట్టాలను ఆహ్వానించి మన ఇంటి నిండా చుట్టాలను పెట్టుకుని వాళ్ళకి భోజనాలు పెట్టొద్దా? ఇంత సప్పగా ఉంటుంది క్రిస్మస్ మనది. క్రిస్మస్ అంటే ఏమనుకుంటున్నా? యేసుక్రీస్తు జన్మ. ఈ లోకంలో ఆయన అవతరించడం ఒక వింత. దేవుడు నరరూపిగా ఈ లోకంలో అవతరించడం మామూలు విషయం కాదు. పందులు మన మధ్యలో తిరుగుతూ ఉంటే పంది మీద నీకు ప్రేమ కలిగి, పందులారా మేము ప్రేమిస్తున్నానని చెప్పి పునికి చూడండి ఏం చెప్తుంది, కాళ్ళతో ఒక తన్నుదన్ని పిల్లల్ని తీసుకొని పరారైతుంది. నీ దగ్గర ప్రేమతో మాట్లాడుతుందా? దేవుడుగా అత్తే మనం ఏమైపోయేవారము. దేవుడుగా రాలేడు. దేవుడు పశువుగా రాలే, జీవరాశులుగా రాలే. ఒక పాము రూపంలో వచ్చి ఇంట్లో వచ్చి నేను దేవుణ్ణమ్మా, ఎలిజబెత్ అమ్మనా ఏం పేరు ఉండి, రూతమ్మ నీ ఇంట్లో నేను ఉంటా, మనం ఇద్దరం కాపురం ఉందాం అంటే ఉంటుండేనా? అయితే రూతమ్మని ఉండాలా, పామన్ని ఉండాలా? పాము రూపంలో దేవుడు రాలే. ఏ రూపంలో వచ్చాడు? నరుడై వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దూతలాగా కూడా రాలే. ఆ వెలుగు మనం తట్టుకునే వారమా? దూతకి ఎంత గొప్ప వెలుగు. కాపర్లందరూ మందని కాసుకొంచుండగా అకస్మాత్తుగా దూత దిగితే వారు భయపడి అని రాయబడలేదు, మిక్కిలి భయపడి. ఎలాంటి భయం అది? అమ్మో ఇప్పుడే భారం పోతుందేమో, బీపీ మీదకి వచ్చేది, గుండె ఆగిపోతుందేమో, దేవునికి స్తోత్రం, గుండెపోటు వస్తుందేమో, అంత భయపడిపోయినరండి. అంత భయపడిపోయి అలాగా బిత్తరపోయి చూస్తా ఉంటే దూత ఏమన్నాడు? భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నా. డప్పులు కొడతా ఉంటే ఎగిరి సగమవుతారు ఆ సినిమా పాటలకు, పెళ్లి పాటలకు. అదే వాళ్ళు సంబరాలు అనుకుంటారు. దానికంటే ఎక్కువ సంబరం ఇక్కడ ఉంది. మించిన మిక్కిలి సంతోషం. ఇంటికి టీవీ వస్తే ఒక సంతోషం కాదు, భూమి కొంటే ఒక సంతోషం కాదు, లేక ఇంట్లో మనోడు పుట్టిండంటే అదొక సంతోషం కాదు. దానికంటే మించిన సంతోషం ఇక్కడ ఉంది. ఏది? మన కొరకు రక్షకుడు పుట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవాది దేవుని ప్రేమ కథ, ఇది ఏకైక సుతుని జన్మ కథ. ఇది దేవాది దేవుని ప్రేమ కథ, ఇది ఏకైక సుతుని జన్మ కథ. దేవుడు లోకం ఎంతో ప్రేమించన్, ఆహా ఎంత ప్రేమ, ఏకైక సుతుని బహుమానమిచ్చన్, ఆహా దివ్య బహుమానము. సర్వలోకము సదా హర్షింపన్, ఆహా పరమానందము. రక్షణ శృంగమైలలో వెలసెన్, ఆహా రక్షణ సూత్రం. ఇది దేవాది దేవుని ప్రేమ కథ, ఇది ఏకైక సుతుని జన్మ కథ. ఇది దేవాది దేవుని ప్రేమ కథ, ఇది ఏకైక సుతుని జన్మ కథ. అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను కనెను, యూదాను అతని అన్నదమ్ములను కనెను. చూడండి, ఇవన్నీ కన్నెను అని ఉంటే రాజుల వంశంలో జన్మించిన మన ప్రభు ఏమై ఉండాలి? యోసేపు ఏమై ఉండాలి? మత్తాను ఏమై ఉండాలి? ఎలీహూదు ఏమై ఉండాలి? ఒక రాజు అయి ఉండాలి. వారికి ఒక అంతఃపురం అంటూ ఉండాలి, వెండి బంగారాల గోదాములు ఉండాలి, సైన్యం ఉండాలి, రథాలు ఉండాలి, దుర్గాలు ఉండాలి, ఇండ్లు ఉండాలి, భూములు ఉండాలి. కానీ ఏమైపోయింది? అవన్నీ వేరే బబులోను దేశపు రాజులు ఆక్రమించుకున్నారు ఇలా సొమ్మండి. అదంతా కూడా తొలగిపోయింది.
దేశ దిమ్మర్లై తిరుగుడు మొదలుపెట్టింది. ఆ దేశం తలదాల్చుకోవడానికి పరిగెత్తింది. అందులో యోసేపు కథను ఎక్కడ నివసిస్తున్నాడు? ఇప్పుడు నజరేత్ అనే గ్రామంలో నివసిస్తున్నాడు. ఎక్కడ పుట్టాలి యేసు ప్రభు చెప్పండి? బెత్లెహేంలో పుట్టాలి. నజరేత్ నుండి బెత్లెహేంకు మామూలు దూరమేనా? 70 కిలోమీటర్లట. 70 కిలోమీటర్లు మా మెట్పల్లి నుండి నిజామాబాద్ అంత దూరం. మరి నిజామాబాద్ అంత దూరంలో ఆ దినంలో ఆటోలు లేవు, రిక్షా. మా నాన్నగారట బాంబే వెళ్ళేటప్పుడు నడుమ ఈ దోనకల్ దగ్గర ఒక వాగు వారుతుండేనట. వాగు వచ్చిందంటే అక్కడనే వాగు దగ్గర వాగు తగ్గేదాకా కనిపెట్టుకొని ఉండేవారట. ఈ దరికి ఆ దరికి దాటిందంటే ఆ దరికి ఈ దరికి దావాలంటే మనిషి వాగు తగ్గలట. వాగు తగ్గిన తర్వాత మూటలు మోసుకొని మళ్ళా ఈ దరి వచ్చేవారట. బొంబాయి ప్రయాణం అంతే. మనవాడు దాటినామంటే మనిషిని మర్చిపోతాం అన్నట్టు. అక్కడ వాళ్ళు బాంబేకి వెళ్ళిన వాళ్ళు ఒక ఫోన్ కాల్ ఉండదు, ఒక ఉత్తరం ఉండదు సరిగా. మరి ఎలా జీవిస్తున్నారు, ఎప్పుడొస్తారు, ఏది కూడా తెలియకుండా పత్తకుండా. మరి ఆ దినాలు ఇంకా ఘోరం. అప్పుడు ఉత్తరాలు కూడా సరిగా ఉన్నాయో లేవు. చూడండి, యోసేపు వెళ్ళాడు, నజరేత్ లో జీవిస్తున్నాడు, మరియను పట్టుకొని ఉన్నాడు. మరి ఒక కన్యక, ఆమె పొట్టతోనుంది, నిండు చూలాలి పొట్టతోనుంది. మరి అలాంటి ఆవిడే మరి ప్రసవించడానికి రెడీగా ఉన్నది. ఇప్పుడు కన్యక గర్భవతి కుమారుణ్ణి కనును అని యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14లో చెప్పబడిన మాట నెరవేరింది. ఇప్పుడు రెండో మాట నెరవేరాలి. ఏ మాట అది? ఆయన బెత్లెహేంలో పుట్టాల. ఇదెంత సమస్యతో కూడిన పని మనసుంటోళ్లకు. ఇప్పుడు పేరు నమోదు చేయించే లెక్కలు రాయించుకోవడానికి ప్రజలందరూ తరలాలంటే రాజుగారి హృదయంలో ఈ తలంపు పుట్టియాలి దేవుడు. రాజుగారికి ఏం చెప్పాడు? ఆ దినాల్లో ఉన్న చక్రవర్తి ఎవరు? కైసరు అగస్టు తలం పుట్టాడు. అదే మొదటి ప్రజా సంఖ్యనట. అంతకంటే ముందు ఎప్పుడు కూడా ప్రజా సంఖ్య జనసంఖ్య జరగలేదు. అంతకు ముందు ఎప్పుడు కూడా ఆధార్ కార్డులు ఉట్టలేవు. హల్లెలూయా, ఎప్పుడు కూడా ఉట్టలేదు. ఇదే కొత్త పద్ధతి. ఈ కొత్త పద్ధతిలో చేర్చడానికి నిండు పొట్టతోనున్న మనిషి కూడా రావాల్సిందే. దేవుడికి స్తోత్రం. లేకుండా ఇంత కఠినమైన సమస్య లేకుండా ఆమె ఏమంటుంది? అయ్యా మీరు వండండి వాంచను, నేను నిండు పొట్టతో ఉండగా అక్కడ హాస్పిటల్ అమ్మ నాడు ఇక్కడ అడవిలో కానిపోయితే నేనేం చేస్తాం, నువ్వు పోయిరాపో, ఇక్కడ నా చుట్టాలు అందరు చూసుకుంటారు నన్ను, నువ్వు పోయిరాపో అనేది. ఆ మెచ్చడానికి కారణము అసలు సున్నా. నిండు పొట్టతున్న మనిషిని కనీసం గుడి కూడా తీరు. ఏడబిడ్డ జారి కింద పడుతుంది. హల్లెలూయా, గర్భం ఏడ జారిపోతుందో. గుడికి వస్తే ఎంత జాగ్రత్త పాటిస్తారు. మంచం మీదకి వెళ్ళి కాలు కింద పెట్టనియ్యరు. అన్ని మంచం మీదకి వెళ్ళి మనోళ్ళు అందిస్తూ ఉంటారు. కానీ నిండు పొట్టతో ఉన్న మనిషి కానిపోయిన తర్వాత 8వ రోజు ఒకసారి ఎత్తుకొచ్చింది, 40వ రోజు ఒకసారి ఎత్తుకొచ్చింది గుడికి. మరసుంటుంది ఏమంటారు, 3 నెలల దాకా నువ్వు గుడికి బందే, నీకు అన్ని వేసి పెడతా బిడ్డ, నువ్వు తినుకుంటా కమ్మగా మంచిగా ఉండు, పాపను ఎత్తుకొని మేము గుడికి పోయేస్తాం గాని అని మనం అంటాం. వాళ్ళట్లా కాదు యూదులు. 8వ రోజే గుడికి ఎత్తుకొని పెయింట్ సున్నతి చేయించడానికి. 40వ రోజు మళ్ళా శుద్ధీకరణ కోసం తీసుకొచ్చారు. అప్పుడు 40వ నాడు షీమోన్ చేతులారు ఎత్తుకొని ఏమన్నాడు? నాదా నీ వెలుగుని నేను చూసి సంతోషిస్తున్నాను అన్నాడు కదా. కానీ వాళ్ళ గుడికి ఎత్తుకుపోయి ఇప్పుడు పుట్టుతున్న మనిషి నజరేత్ నుండి ఎక్కడికి రావాలి? బెత్లెహేంకు రావాలి. బెత్లెహేంలోనే ప్రభు పుట్టాలి గనక గాడిద మీద ఎక్కిచ్చాడు, ప్రయాణం మొదలు పెట్టుకున్నాడు. దేశాలకు ఆల్రెడీ ప్రకటన జరిగిపోయింది. ఇదిగో మీ భూములన్నీ జప్తు అయిపోతాయి, మీ పేరు లెక్కలో లేకపోతే మీకున్న పొలాలు బిలాలన్నీ జప్తు అయిపోతాయి గవర్నమెంట్ లెక్కలో, మీ పేరు రాయించుకోవాలట, మీరు ఏ ఊరు వాసులో ఆ ఊరుకు చేరాలట అని డప్పు కొట్టుకుంటా ఊరుకు మనుషులు చెప్పేటోళ్ళు సుంకరోళ్ళు అచ్చి కొట్టిరి చెప్పిరి. ఈ వీళ్ళిద్దరు లింగిలింగడు తయారవ్వాలి కదిగా. ఇద్దరు తయారయ్యి ఏమై నువ్వు ఉండే అంటే లేదు నేను కూడా వస్తా, నా పేరు కూడా అక్కడ ఎక్కాలి కదా, నేను కూడా వస్తా. ఇద్దరు తయారయ్యి ఆ గాడిద మీద ఎక్కించుకొని మెల్లగా నడిపించుకుంటూ ఎత్తి ఎన్ని రోజుల ప్రయాణం అండి? 70 కిలోమీటర్లు. నిండు పట్టుతున్న మంచి ఎంత శ్రమ పడ్డదో, మొయలేని భారం. ఒక చోట పాటకారుడు కీర్తనకారుడు మంచి వాడిని, నిండు చూలాలి మరియమ్మ తల్లి నడవలేక సుడివడి నడిచిపోయనయ్యా. నాకు ఆ పాట రావడం లేదు. చాలా మంచి పాట అండి, మంచి కట్టారు ఆ పాట. ఆ పాట వింటేనే మన కళ్ళకు తడి వస్తుంది. నిండు చూలాలి మరియమ్మ తల్లి మోయలేక ఎంత దీనము. మంచి పాట అది, క్రిస్మస్ పాట. ఈ పుస్తకంలో వేయబడలేదు, అది కూడా వేస్తే బాగుండు. అయితే ఆ ప్రకారం ఎంతో శ్రమపడి మరియని తీసుకురావడం జరిగింది. బెత్లెహేంకు వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఇల్లు అంటూ ఉండా? ఒకసారి ఆలోచించండి. ఇల్లు లేదు, జాగ లేదు, భూమి లేదు, ఏం లేదు. ఒకప్పుడు ఎవరు వీళ్ళ తాతలందరూ ఎవరు? రాజులు. అంతఃపురం వీళ్ళదే. అంతఃపురంలో వేరే ఇప్పుడు అన్య రాజు ఉంటున్నాడు. ఆయన పేరు హేరోదట. హేరోద్ అనేవాడు ఎవరో ఆక్రమించుకొని వీళ్ళ భూములన్నీ కాజేసుకొని ఆయన జీవిస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు పేరు ప్రతిష్టలు కూడా లేకుండా, తలదాచుకోవడానికి ఇల్లు కూడా లేకుండా, అమ్మా రుతవా కొంచెం జాగిత్తవా, నా భార్య పట్టుతో ఉంది, ఏ పోయిరావయ్యా, యెరూషలేము పట్టణం అంతా నిండిపోయింది, కిటకిటలాడుతుంది, నువ్వు వచ్చి జాగడుగుతావేంటి? అది కూడా పుట్టుతున్న మనిషిని పట్టుకొచ్చి పంపతీసి కాని ఇక్కడిని ఆయన
ఇల్లు ముట్టడైపోతుంది, పోయా అని చెప్పి ఇంకో పక్కింటికి వెళ్ళి అమ్మా కొంచెం జాగిస్తారా, వాళ్ళు కసరుకున్నారు, ఇంకా కొంచెం ఎంత దీనాతి దీనమైన పరిస్థితి చూడండి. ఆ సమయంలో ఎంత టెన్షన్ అయినది. ఆడి మనిషి అంటూ ఒక్కరు కూడా లేరు, భార్య భర్తలు ఇద్దరే పాపం. ఏ వయసు వాళ్ళది మనకు చెప్పి రాయబడలేదు ఇక్కడ. కానీ యూదులు దగ్గర దగ్గర 14-15 వయసులోనే పెళ్లి చేసేస్తారు. కాపుల దాంట్లో అయితే సంకలు ఎత్తుకొని తలవాలు పోసుకున్న రోజులు ఇప్పుడు పోయినాయి, కానీ ముందుండే కదా. నీకెప్పుడు జరిగిందమ్మా పెళ్లి రూతావా? మాకు 3 ఏళ్ళకే జరిగిందట. సంకలు వాళ్ళు ఎత్తుకున్నారు, నేను మీ తాతనా మీ తండ్రి అవి ఎత్తుకున్నది న్యాయమై. నీకెప్పుడు జరిగింది పెళ్లి? మంచి వయసులోని కదా. విష్ణు కూడా మంచి వయసు, నాకు కూడా మంచి వయసు 30 ఏళ్ళకు. నీకు నాయన మంచి వయసు, అది 25. అయితే ఇక్కడ చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేసేవారు యూదుల్లో. దాదాపు ఆమె 14-15 ఉంటదచ్చు, ఈయన ఒక 18 ఉంటాడు. మరి వాళ్ళిద్దరు కూడా నిండు పట్టుతున్న మనిషిని ఏం చేయాలో మొదటి అనుభూతి ఆయనకి ఏం తెలియదు పాపం. ఏం చేయలేని మనిషి ఇంటింటికి తిరుగుతూ అమ్మా కొంచెం స్థలం ఇస్తారంటే ఎవరు కూడా స్థలం ఇవ్వని చోట ఇక ఒక కొట్టాన్ని చూపించాడు ఒక్కైనా, అది కావాలంటే మీరు వాడుకోవచ్చు అయ్యా అంటే. అప్పుడు ఆ గొర్రెల దొడ్డి మధ్యలో, బర్రె పెండ మధ్యలో రోత రొచ్చ అంతా గడ్డి అంతా దుర్వాసన, దోమలు, ఈగలు, అలాంటి వారి మధ్యలో ఒక తొట్టిని తీసుకొని సాఫ్ చేసి దాంట్లో గడ్డి వరిసి ఆ బాలుని పరుండబెట్టిందని బైబిల్లో రాయబడింది. పరుండబెట్టింది, కానుక ఎక్కడైందో మనకు తెలియదు. అందులో పరుండబెట్టింది పశువుల పాకలు, పొత్తి గుడ్డలతో చుట్టి. అది కూడా పొత్తి గుడ్డలు ఎప్పుడు చుడతారు? ఆ పేగు ఈ పేగు అన్ని పేరకలు తెచ్చి ఎప్పుడు చుడతారు? కానిపోయిన తర్వాతనే కదా. అవి చుట్టి పరుండబెట్టింది. అలా కనీసం పిల్లగానికి వేసిన బట్టలు కూడా లేవు అసలు ప్రదేశం. ఎంత దీనాతి దీనమైన జనం. రాజు ఈ లోకంలో అవతరిస్తుందా అంటే, ఇప్పుడు ఈ కాలంలో ఎవరికైనా రాజ్ కుమార్ పుట్టిండంటే ఎంత డిండోర్ అవుతుంది చెప్పండి. ఇన్ని వాయిద్యాలు, ఎన్ని తప్పకాయలు మగుతాయి, ఎన్ని తపస్సులు కాల్స్తారు. తపస్సులు అంటారు, ఏమంటారు, తారజువ్వలు ఆకాశంలో ఇవన్నీ కూడా లైట్లు వెలిగిస్తారు. మహా సంతోషంతో జరుగుతుంది పండుగ. రాజకుమారి లోకంలో అవతరించిందంటే దేవదూతలు మాత్రమే పాట పాడారు, దేవదూతలు మాత్రమే గుళ్ళలకు సమాచారం తెచ్చాయి, జ్ఞానులకు నక్షత్రం దారి చూపింది. అంటే ఇక్కడ ఈ లోకంలో మనమేం వెలిగించుకోలేం, గాని దేవాది దేవుడైన దేవుడే ఒక వింత నక్షత్రాన్ని పుట్టించాడు. దాని పేరేంటి? సప్తశ్రీ నక్షత్రం కాదు. దాని పేరేంటిది? ధృవతార కాదు. దాని పేరేంది? వేకువ చుక్క అసలే కాదు. దాని పేరేంది? ముగ్గురు దొంగల పట్ల మంచం అసలే కాదు. ఏ పేరంటే ఆయన నక్షత్రం అని రాయబడింది. ఏ నక్షత్రం అది? ఆయన ప్రభు నక్షత్రం. ప్రభు కోసం నియమించబడ్డది. దాని పరిధి ఎంత పెద్దగా ఉందో మనకు తెలియదు. 2000 years అవుతుంది, మళ్ళీ తిరిగి అది కనబడలేదంటే దాని పరిధి సూర్యుని చుట్టూ చాలా పెద్దది. భూలోకానికి 365 రోజులకు ఒక చుట్టు అయితే దీనికి 2000 సంవత్సరాలు దాటింది, ఇంకా ఒక చుట్టు కాలేదు. 1 year కూడా కాలేదు దీనికి. దీని ఇయర్ ఎంత పెద్దగా ఉంటుందో చూడండి. హల్లెలూయా. ఆ వింత నక్షత్రం వీళ్ళకి దారి చూపింది, అది వీళ్ళకి ముందుగా నడిచింది. ఆ భాగానికి వద్దాం, చూద్దాం. చూడండి 18వ వచనం నుండి చదువుతున్నాను. మొదటి అధ్యాయం 18. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపును ప్రదానం చేయబడి తర్వాత వారు ఏకం కాక మునిపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అని చెప్పి రాస్తూ, యోసేపు ప్రదానం చేయబడిన తర్వాత ఏకంగాక మునిపే ఆమె గర్భవతిగా ఉండేను. ప్రదానం మాత్రమైంది. పూలు పండ్లు పంచుకున్నారు, తాంబూలాలు ఇచ్చుకున్నారు, ఉంగరాలు పెట్టుకున్నారు, మరి దండేసుకున్నారో మరి గొలుసేసుకున్నారో మనకు తెలియదు. పూలు పండ్లు మాత్రం జరిగింది. ఈ పూలు పండ్లు జరిగిన వాళ్ళు ఎక్కడుంటున్నారు? ఇప్పుడు నజరేత్లో ఉంటున్నారు. నజరేత్లో ఉంటుండగా ఆమెను అవమానపరచడం వల్లక, అంటే వీళ్ళకి ఇంకా ప్రధాన మాత్రం జరిగింది, పెళ్లి జరగలే, ఇంకా ఆమెను తీసుకొని పోలే నజరేత్కు. అప్పుడే దేవుడు కొన్ని బయలుపరిచాడు వారికి, యోసేపుకు. యోసేపు ఎవరంటే నీతిమంతుడు. యోసేపు ఎవరు? నీతిమంతుడు. మరి బైబిల్ చెప్తుంది ఒక్కడు కూడా నీతిమంతుడు లేడని. ఇది ఎట్లా రాయబడింది నీతిమంతుడని? ఆశ్చర్యం కదా. కొన్ని కాంట్రడిక్షన్ వస్తాయి మనకు, ఆలోచించదగిన విషయాలు. జకరియా ఎలిజబెత్లకు కూడా ఇట్లే ఉంది, వాళ్ళు నీతిమంతులై ఉండిరి. యోబు గ్రంథంలో కూడా ఉంది, ఏమని? ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు. అంటే లోకంలో కొంతమంది నీతిమంతులు అనే బిరుదు లేకపోయినా దేవుని దృష్టిలో అన్యులు భయంతో భక్తితో నీతిగా జీవించే వాళ్ళు లోకంలో ఉన్నారు. మనం జన్మ పాపలం కర్మ పాపలం, మనందరినీ కూడా పాపం ఆవరించుకొని ఉంది, కరెక్టే. కానీ అందులో కూడా కొంతమంది నీతిగా బ్రతికే వాళ్ళు ఉన్నారు, సత్యం పాటించే వాళ్ళు ఉన్నారు, యథార్థంగా జీవించే వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాస్తున్నంటే, యోసేపు నీతిమంతుడై ఉండెను గనుక ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా విడనాడ ఉద్దేశించెను. ఇప్పుడు మనసుంటోళ్ళైతే పెళ్లి కాకన ముందు పట్టుతుంది మనిషి, ఎట్లా జరిగిందో పంచాయతీ పెట్టిద్దాంరా, 50,000 అన్న వస్తాయి చేతికి దండుగా అని చెప్పి వాళ్ళు ప్రయాసపడతారు, అవమానపరచడానికి ప్రయాసపడతారు. కానీ ఈయన అలాంటి పంచాయతీలు ఏవి పెట్టుకోవద్దు.
రహస్యంగా వదిలేసుకుందాం, ఏదైనా కారణం చెప్దాం, నాకే ఇష్టం లేదని చెప్పేస్తా, లేకుంటే నేనే యోగ్యుని కాదని చెప్పేసుకుంటా, ఏ విధం చేతనైనా పెళ్లి క్యాన్సిల్ చేసుకుందాం, ఆమెను మాత్రం అవమానపరచొద్దని తన హృదయంలో తలంచుకుంటూ పండుకున్నాడు. ఆ రాత్రి పడుకున్నప్పుడు రాత్రి కళ్ళలో దూత వచ్చి ఏమని చెప్తుంది చూడండి, 20వ వచనం. వాటి సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు చేర్చుటకు భయపడము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. చూడండి, దేవదూత వచ్చి డౌట్ క్లియర్ చేశారు. ఏమంటున్నాడు? స్వప్నమందు కనబడి దావీదు కుమారుడైన యోసేపు అని పిలుస్తున్నాడు. ఎన్ని తరాల ముందటి పేరు ఇది? ఒకసారి యాకోబు కుమారుడైన యోసేపు అని పిలవాలి లెక్క ప్రకారం. పోనీ తాత పేరు పెడితే మత్తాను కుమారుడైన యోసేపు అని పిలాలి. ఇంకా ముత్తాత పేరు పెట్టాలనుకుంటే ఆ పేరు పెట్టి పిలాలి. గాని దావీదు కుమారుడైన యోసేపు అని పిలుస్తున్నాడు ఈ దూత. ఆ వంశంలో ఉండే మెస్సయ్య రావాల్సింది గనక ఆ పేరు పెట్టి పిలుస్తున్నాడు. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి నువ్వేమాత్రం కూడా వెనక తీయద్దు. పరిశుద్ధాత్మ ద్వారా అయ్యా ఆమె గర్భం ధరించింది. వాక్యానుసారంగా ఉందయ్యా. వాక్యంలో రాయబడింది చూడు, యెషయా 7:14 కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని పేరు పెట్టబడను. 7:14. కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడే. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టు. చూడండి, చాలా విచిత్రంగా ఉంటది ఈ సందర్భం. నేను కూడా ఈ మధ్యని దేవుడు మనకు తోడై ఉన్నాడు దాన్ని నేను ఈ మధ్యలో ధ్యానించిన. 10వ వచనం నుండి చదివితే, యెహోవా ఇంకా ఆహాజునకు ఇలాగూ సెలవిచ్చాను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము. అది పాతాళం. చూడండి, అది పాతాళం ఎంత లోతైనా సరే, ఊర్ధ్వలోకమంత అంత ఎత్తైనా సరే, ఆహాజు నేను అడగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఈలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసికించుట చాలదనుకొని నా దేవుణ్ణి కూడా విసికింతురా. కాబట్టి ప్రభు తానే ఒక సూచన ఇచ్చును. అదేంటనగా కన్యక గర్భవతి కుమారుడు. ఈ సూచన ఎంత పెద్దది? పాతాళమంత లోతు, ఆకాశమంత ఎత్తుగల సూచన ఇది. అంత పెద్ద సూచన దేవుడు నరుడు కావడం అంటే ఇది ఊహకు మనకు అందని విషయం. దేవునికి స్తోత్రం. పాతాళం కంటే లోతైన ప్రేమ, ఆకాశంల కంటే ఎత్తైన ప్రేమ. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక చోట 3వ అధ్యాయంలో ఉంటది అనుకుంటా, 18వ వచనంలో, దేవుని ప్రేమయే అద్భుతం, ఎంతో ఎత్తు, నీకందరానిది, ఎంతే లోతు, నీకు తాకరానిది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు సంపూర్ణులగున్నట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, చూడండి, దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు, జ్ఞానంకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుతున్నారు. ఆయన ప్రేమ మనకు అర్థం కాదండి. పరమగీతాల్లో ఉంటది, ఈ ప్రేమ మరణం కంటే బలమైనది, సముద్రం దాన్ని ఆర్పజాలదు, నదీ జలములు దాన్ని అంత ప్రేమ. మరణమైన ఒప్పుకుంటుందా ప్రేమ, గాని మాత్రము ప్రేమించుడు మానుకోదు. మీరు ఎప్పుడైనా గమనించారు? ఇద్దరు ప్రేమించుకొని పారిపోతారు చూడండి ఊరు విడిచి, వాళ్ళు మరణానికైనా ఒప్పుకుంటారు గాని మాత్రం ప్రేమను వదులుకోరు. ఇద్దరు ఏదైనా దాగి చచ్చిపోతారు, కావాలి ఇద్దరు ఉరిపోసుకొని చచ్చిపోతారు. అంత ప్రేమన? కన్న తల్లి ప్రేమ ఏమైనట్టు దాని ముందు, కన్న తండ్రి ప్రేమ ఏమైనట్టు, అన్నదమ్ముల ప్రేమ ఏమైనట్టు, చెలికత్తెల ప్రేమ ఏమైనట్టు, వీనికి కూడా దోస్తుల ప్రేమ ఏమైనట్టు, దాని ముందు మొత్తం కూడా గ్రహణం కలిగినట్టే ఆ ప్రేమలన్నిటికీ. ఈ ప్రేమనే కంటికి కనబడుతుంది. ఏది? పారిపోయిన ప్రేమని. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ కూడా మన మీద అంతగా ఉంటుంది. మనం ఎంత చెడ్డవారం అంటే, ఎంత ముక్కిడోళం అంటే, ప్రేమను అసలు అర్థం చేసుకొని జనం మనం. అయినా దేవుడు మనల్ని ప్రేమించుట మానక ఏమంటుండు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుతున్నా. దేవునికి స్తోత్రం. ఆయన శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తుంది. మనుషుల ప్రేమ ఎట్లుంటది? అది మనల్ని ప్రేమించేదాకా దానికి ఒక రొట్టె రోజు వేసిస్తాం. అది ఏనాడు ప్రేమను మానేసిందో దానికి గిచ్చుడు బంది. నీకు లేక పెళ్లి ఆ ఇంటికి వచ్చింది అనుకో, 10 ఏళ్ల కింద 100 రూపాయలు పెట్టింది నా కొడుకు పెళ్లి అప్పుడు. ఇప్పుడు మనం కూడా ఏం చేద్దాం, దానికి 100నే ఎవరితో నన్ను చదివిద్దాంలే. మన ప్రేమలు ఇట్లుంటాయి కొలతతో. వాళ్ళు మనల్ని ప్రేమిస్తే మనం వాళ్ళను. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదండి. అగాపి లవ్, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానంటుంది.
ఆ ప్రేమ ముందు ఏ ప్రేమ సాటి రాదు. ఇంకా అన్నదమ్ముల ప్రేమనా, భార్య భర్తల ప్రేమనా, జీవరాశుల ప్రేమనా, ఏ ప్రేమ కూడా సాటి రాదు. తల్లి కుండునా నీ ప్రేమ, స్వంత చెల్లి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా మధురం. మంచిది, అంశంలోనికి వద్దాం. ఆమెను అవమానపరచడం లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించను. ఉద్దేశం మాత్రమే, తల్లికి చెప్పలే, తండ్రికి చెప్పలే, తోబుట్లకు చెప్పలే, పంచాయతీకి చెప్పలే. ఉద్దేశం మాత్రమే తలంపు ఉంది ఒకటి. ఏమని? ఆ నీతిమంతుడు గనక ఎందుకు పాపం ఎవరి పిల్లైనా పిల్లని, మళ్ళీ ఆమెకు పెళ్లి కాకపోవచ్చు, ఇది పంచాయతీ బయట పెడితే ఆమె జీవితం ఎందుకు పాడియాలా, ఆమె ఎవరు నన్ను చేసుకుని బ్రతకని, నేను మాత్రం ఆమెకు ఫ్రీడమ్ ఇచ్చేస్తా, నాలో నీ లోపం ఉందని చెప్పుకుంటే అవసరం పడితే అని చెప్పి అనుకొని తనలో ఉద్దేశించుకున్నాడు. అంతే, ఒక ఉద్దేశం లోపల ఉంది. ఆ ఉద్దేశం దేవుడు గుర్తెరగాడండి. రాత్రి ఇప్పుడు స్వప్నమందు ఆ కలలో దేవదూత కనబడి, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను చేర్చుకోవడానికి నువ్వేమాత్రం కూడా వెనక తీయద్దు. భార్య అప్పుడే అయిపోయిందా? ప్రధానం మాత్రమే కదా, పెళ్లి ఎక్కడ జరిగినట్టు రాయబడింది. కానీ దేవుడి దృష్టిలో ప్రధానం కూడా సగం పెళ్లి. మనం కూడా అంటాం కదా ఇక్కడ ప్రధానం అంటే ఏంటి? సగం పెళ్లి. దేవునికి స్తోత్రం. వీళ్ళు కలిసి జీవిస్తా ఉన్నారు, పెళ్లి అయినట్టు ఎక్కడ కూడా రాయబడలేదు. ప్రధానం మాత్రమైంది. అయినప్పటికీ దేవుని దృష్టిలో దేవుడు భార్య అని పిలుస్తున్నాడు. నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి నువ్వు వెనక తీయకు. ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వలన కలిగింది. దానికి లేఖనం ఆధారం చేసి చూపిస్తున్నా. ఇదిగో లేఖనాలు రాయబడ్డది ఏమని? కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు యేసు అని కాదు, యేసు అని కాదు, అక్కడ ఇమ్మానుయేల్ అని పేరు. అంతకుముందు దేవదూత పేరు చెప్పేటప్పుడు ఏమని చెప్తున్నాడు చూడండి. నాకు చాలాసార్లు ఇది కన్ఫ్యూజింగ్ గా ఉండేవారిని ఆ దినాల్లో నేను చదివేటప్పుడు. 21వ వచనం, ఆమె యొక్క కుమారుని కన్నును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు వానెను. యేసు అని పేరు పెట్టబడినాడు. మరి అక్కడ చూస్తే పేరేముంది గ్రంథంలో? ఇమ్మానుయేల్ ఉంది. ఇది కరెక్టా, అది కరెక్టా, లేక రెండు కూడా కరెక్టేనా, లేక యేసుకి ఎన్నో పేర్లు ఉన్నాయా? హల్లెలూయా. 1000 పేర్లు ఉన్నాయి ఆయనకు. ఒక చోట ఆయన పేరు అడుగుతాడు చూడండి, మోషే అంటే ఏమన్నాడు? ఐ యామ్ దట్ ఐ యామ్, అంతే. నేను ఉన్నవాడు, నా పేరుతో నీకెందుకు అయ్యా పని? మీరందరు గతించిపోయేటోళ్ళు, నేను మాత్రం ఎల్లప్పుడు కూడా ఉండేవాడిని కనుక నా పేరే ఉన్నవాడు. హల్లెలూయా. ఉన్నవాడు. మరొక చోట ఎవరో ఒకరు గిద్యోనో ఎవరో ఒకరు పేరు అడుగుతారు చూడండి గ్రంథంలో, నీ పేరేంటండి? అక్కడ ఏమని చెప్తాను? నా పేరు అద్భుతం, చెప్పే శక్యంగా ఉంది, అద్భుతం నా పేరు అని ఒక చోట. మరో చోట పేరు అడిగితే ఏమని చెప్తాడు? కొంతమంది పేర్లు అడిగిన వాళ్ళు ఉన్నారు. నీ పేరేంటిది, ఏం చెప్పమంటావు? మాకెన్నో దేవతల దేవుళ్ళు ఉన్నాయి. ఇక్కడ అట్లా కాదండి. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, వండర్ఫుల్. దేవుడు పెట్టిన పేరు. ఆ వండర్ఫుల్ ఎప్పుడు ఉంటుందట? శాశ్వత కాలం వరకు వండర్ఫుల్లే ఉంటుందట ఆ పేరు. ఆయన పేరే అద్భుతం, ఆశ్చర్యం. చూడండి, ఆయన జన్మలో ఆశ్చర్యం కనబడ్డాయి. జ్ఞానులకు తోవ చూపింది ఆ నక్షత్రం. దేవదూతలు పాటలు పాడే గొల్లల ముందు వాళ్ళు కూడా సంతోషంగా బాబుని ఎత్తుకున్నారు. ఆ మట్టి రోత రొచ్చలోనికి వచ్చి ఆ గొల్లలు ముందే కంపు కొడతారు కదండి. ఆ గొంగడి కూడా కంపు వాసన వస్తా ఉంటది, గొర్రె గొద్దలతో నిండి ఉంటది. అలాంటి చేతులతోనే బాబుని తీసుకొని ఎత్తుకుంటే మరి ఏమేమన్నా, శుచి పాటించాలి, మీరు చేతులు కడుక్కొని రండి, ఇప్పుడే ముట్టద్దు, గుబ్బలు విండద్దు, దూరంగా ఉండండి. ఇప్పుడులకు అన్ని ఇన్ఫెక్షన్ అవుతున్నాయి. కానీ అప్పటికి మరి ఏంటో గొల్లలు ఎత్తుకున్నా బాబు దగ్గరికి వచ్చాడు, చేతులు చాపాడు. గొల్లలు ముద్దు పెట్టుకున్నా ఓర్చుకున్నాడు ఆ బాబు. యోసేపు ముద్దు పెట్టుకున్నా ఓర్చుకున్నాడు. జ్ఞానులు సాగిలపడి నమస్కారం చేసినా చిట్టి చిట్టి చేతులతో వాళ్ళను తాకాడు. దేవునికి స్తోత్రం. కిలక్కన వాళ్ళు చూసి నవ్వాడు. ఎంత ముద్దుల బాబు ఆ బాబు. హల్లెలూయా. ఎంత దివ్య సుందరుడు. మోషేకి ఆ మాట వాడాడు, ఆయన దివ్య సుందరుడు. యేసుప్రభుకి ఏం మాట వాడాలా మరి? దివ్య సుందరుడు. ఆయన కూడా ఎలాంటి సుందరుడు? 10,000లో అతి కాంక్షణీయుడు, 10,000లో అతి సుందరుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. ఆయన 10,000 మందిని నిలబెట్టండి, ఆయనను గుర్తింపవచ్చు ఆ మందిలో. అంత అందమైన వాడు. దేవునికి స్తోత్రం. నేనన్నా నల్లగా జీడి గింజలాగా ఉంటా గాని ఆయన మాత్రం ముడితే మాసిపోయేటట్టు తెల్లగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా.
దివ్య సుందరుడు. ఆ బాబుని ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నారు. మన మధ్యలో నాడులు ఏం చేసేవారు? తొట్ల దగ్గరికి పోయి ముందు పిల్లగాని ఎత్తుకోకపోదురా? అమ్మాయక్కలందరూ వచ్చి తొట్లు ఊపుకుంటా లాలి లాలి వాడి, మా బాబుని ఇవ్వ మరి కొడుకు ఎంత బంగారం వాళ్ళు ఉన్నాడు, బంగారం లాంటి కాళ్ళు, నా కంక, నా బొండ అనేవారు కదా. హల్లెలూయా. ఎంత చక్కగా మనం ఎత్తుకొని సంబరపడేవారు. యేసు ప్రభు అంతగా తగ్గించుకున్నాడు. చిన్న తొట్టిలో బట్టెంతగా రిక్తుడయ్యాడండి. ఆకాశంలో కూడా పట్టజాలని గొప్ప దేవుడు. ఈ చిటి చిటి చేతులతో కొండలను తూచిపెట్టినవాడు, ఈ పుడిచిట్లో సముద్రాలనే బంధించినవాడు ఎంతగా తగ్గించుకున్నాడు. తాను రిక్తునిగా చేసుకుని చిన్న తొట్టిలో బట్టంతగా ఈ లోకంలో ఆయన అవతరించాడు. అంత గొప్ప దేవుడు. యోసేపు, నీ భార్యని మరియను చేసుకోవడానికి వెనకదీయడు. పుట్టబోయేవాడు సర్వోన్నతుని కుమారుడు అనబడు, ఆయనకి యేసు అని పేరు పెట్టబడును, ఆయన్నే రక్షించును. మోషే పాస్టర్ కాదు, ఈ ఏలియా పాస్టర్ అంతకన్నా కాదు, దీనకన్నా అయ్యగారు, సతీష్ కుమార్ లాంటి వారు అసలే కాదు. ఎవరు రక్షిస్తారు పాపాల్లో నుండి? విష్ణును, నన్ను, ఈ రంజిత్ ని, దానియల్ను మన పాపాల నుండి, నా పాపాల నుండి నన్ను రక్షించువాడు ఆయన్నే రక్షించును. నా తాగుడు విడిపించాలంటే ఆయనకే సాధ్యం. నా పీల్చుడు విడిపించాలంటే ఆయనకే తాగం. రూతమ్మ తంబాకు విడిపించాలంటే, తంబాకు తినదండి, ఒక మాట చెప్తున్నా. రూతమ్మకి ఏమన్నా అలవాట్లు ఉంటే విడిపించాలంటే ఎవరికి సాధ్యం? అది ఆయన్నే విడిపించును. గనక ఆయనకి ఏం పేరు? యేసు అనగా పాపం నుండి విడిపించువాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఆయన విడిపించగల సమర్థుడు. ఏ అలవాటుకైనా ఆయన తెగ్గొట్టగల సమర్థుడు. గనక ఆయన దగ్గరికి వస్తే, ఆయన గుండెలో చేర్చుకుంటే మన గుండె నుంచి చీకటి అంతా కూడా పారిపోయి గొప్ప వెలుగు వచ్చేస్తాండి. ముందు సాగుదాం, త్వరగా ముగించుకుందాం. ఇంకా 2-3 వచనాలు మాత్రమే ఉన్నాయి. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్నును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరు నాకు భాషాంతరంన దేవుడు మనకు తోడని అర్థం అని దేవుడు గారు ఇంత పెద్ద లిస్ట్ అండి. కళలో ఇది మొత్తం చెప్పేశాడు, వాక్యాధారంగా చెప్పేశాడు. యూదులు వాక్యాన్ని నమ్మేవారు కదా, వాక్యంలో రాయబడినట్లు ఇది జరుగుతుంది కనుక నీ భార్యను చేర్చుకోవడానికి అసలే నువ్వు వెనకదియద్దు. లోకలు కాకులై కూతలు కూస్తారు, వాళ్ళు ఎన్నో నిందలు మోపుతారు. ఇదిగో పెళ్లి కాకన్నా ముందే గర్భవతిగా ఉన్నదట, దాన్ని దొర ఏర్చుకున్నాడట. ఎక్కడైనా విన్నావా? ఎక్కడైనా విన్నావా? సంగతి తెలుసా నీకు? సంగతితో మొదలు పెడతారా లోకులు కాకులు, అవునా కదా? కానీ ఇవి పట్టించుకోకు నువ్వు. ఆమె గర్భం ధరించింది ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ. కనుక యోసేపు గారు ఏం చేశాడు? ఇది మరియమ్మ అంటే అత్తోళ్ళు ఇల్లద్దు, ఇటు యోసేపుకు తల్లిగారి ఇల్లద్దు. మనం ఏకంగా ఎక్కడికి వెళ్దాం? నజరేతుకు పోయి ఎవరి కంట్లో పడకుండా అక్కడ కాయ కష్టమన్నా నిన్ను ఏత్త గాని నిన్ను మాత్రం పోషించుకుంటారా అని తన భార్యను తీసుకుని పోయిండు. ఆమెను ఎరగకుండా ఉన్నాడట, అంటే ఆమెను ముట్టకుండా ఉన్నాడు, అంటే ఆమె అసలు తెలియదు ఆయనకు. అట్లా జీవిస్తున్నాడు. ఒకే రూమ్ లో, ఒకే పొయ్యి, ఒకే కుండ, అన్ని ఒకటే గాని మాత్రం ఆమెను ఎరగకుండా జీవిస్తున్నాడు. ఇలాంటి పరిశుద్ధ లోకంలో ఎవరైనా కనబడతారా మనకు? ఆలోచించదు. కాషాయ వస్త్రాలు వేసుకోను, నల్ల వస్త్రాలు వేసుకోను, 21 రోజు 40 రోజులు అడుగులు పట్టుకొని దూరంగా ఉండి భార్యకు బతుకుతూ తానే అంటుకొని తింటారు గాని మాత్రం ఒకే రూమ్ లో ఉండి భార్యకు దూరంగా ఉన్న వ్యక్తి ఇన్నే మనం చూస్తున్నాం. యోసేపు ఎంత నీతిమంతుడు ఆలోచించండి. ఆమె కాను పై వరకు 9 నెలల వరకు ఆమెకు దూరంగా ఉన్నాడంటే ఆమెను ఎరగకుండేనో, వీడిన్నో ఆమె ఎవరో ఈయనకు తెలియదు, ఎరగకుండేనో. ఎంత పవిత్రమైన జీవితం. రూతు కుప్ప దగ్గర వండుకుంటది, బోయజ్ కాళ్ళ మీద బట్ట తీస్తుంది. రాత్రంతా అక్కడ వండుకున్న బోయజ్ ఆమెను ముట్టిండా? ఆయన నీతిమంతుడు, ముట్టలే ఆమెను. పెళ్ళి ఎవరికి ఆయన ముట్టలే, ఆమెను ముట్టలే. ఇలాంటి నీతిమంతులు కొందరే మన గ్రంథంలో కనబడతారు. యోసేపు అనేవాడు వెళ్ళాడు, మీద పడి ఆవిడ ఏం చేసింది? బట్టలను లాగింది, రానాతో షైనిన్స్ అని కోరింది, బలవంతం చేసింది. మొగలు బలవంతం చేయంగా విన్నాం కానీ ఆమె ఆయన బలవంతం చేశాను. రేపు వేయాలనుకున్నది ఆ దినం. యోసేపు నువ్వు రేపు వేద్దాం అనుకున్నది కానీ యోసేపు ఏం చేశాడు? బట్టా మీ చేతులు వదిలి పారిపోయాను. ఇలాంటి పారిపోయేటోళ్ళు ఉన్నారా? యోసేపు నీతిమంతుడై ఉండేను గనక ఆమెను ఎరగకుండెను, ముట్టలేడు ఆమెను. కాను పై వరకు ముట్టలేదు. యేసుప్రభు పుట్టిన తర్వాత మళ్ళా వాళ్ళకి పిల్లలు పుట్టిరే అని రాయబడింది కానీ అంతకుముందు ఆమెతో మాత్రం ఏకం కాలేడు ఆయన. దేవునికి స్తోత్రం. ఒక పవిత్రమైన జీవితం. యవనస్తులకు ఎంత చక్కని మాదిరి. ఈ దినాల్లో యవనస్తులకు ఎవరికన్నా ప్రధానమైందంటే రా జగిత్యాల వేద్దాం, నీకు ఇష్టమైన చీర కొని అత్తవా, ఫోన్ కాల్ చేసి ఏదో ఒక సాకు చెప్పి వత్తగానే అని ఈమె ఫోన్ చేసి, నా దోస్తు ఉందమ్మా, చాలా రోజులకు వచ్చింది, లంబడి దోస్తు, మరి మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నప్పుడు దోస్తు, కలిసి వస్తాను పాయ్. జగిత్యాలంతా తిరిగిరి, కాలు చెప్పులు అరిగేదాకా తిరిగిరి, అన్ని జలతలు బిల్తలు అన్ని వేసుకుని ఇక తర్వాత మళ్ళా ఇంటికి దోలేసి. ఆ మనిషి పెళ్లి కాకన్నా ముందే మొత్తం కూడా వీళ్ళకు స్నేహాలు పెరిగిపోతున్నాయి. మా రోజులు అట్లా లేకుండే. పెళ్లి కాకన్నా ముందు మాట కూడా మాట్లాడేవారం కాదు మా కాలంలో. దేవునికి స్తోత్రం. అప్పుడు సెల్ ఫోన్లు లేవు,
లైన్ ఫోన్లు అంతకన్నా లేవు, ఉత్తరాల ద్వారానే ఏదైనా జరుగుతాయి. ఆ ఉత్తరాలు కూడా రాసేవారం కాదు మేము. మా మమ్మీ డాడీ పోయి ఫిక్స్ చేశారు నాకు పెళ్లి. నేను సూపుల కని పోయినా, తల కిందికేసుకొని ఉన్నా. ఒకసారి ఇట్లా పైకెత్తి చూసిన, ఆమె ఒకసారి పైకెత్తి చూసింది. ఆ తర్వాత మా ఇద్దరికి ఇష్టమైన తలూపేశాము. దేవునికి స్తోత్రాలు. మా ఇద్దరిని ఒక గదిలో జొరగొట్టారు. మీకేమైనా మాట్లాడుకునేది ఉంటే మాట్లాడండి అని. ఆమె కుర్చీ మీద కూర్చుని, నేను ఒక కుర్చీ మీద కూర్చున్నా. నేను అన్న, మాకు బైబిల్లో ఇట్లా రాయబడిందమ్మా, మేము పెంతికొస్తాం, మరి సొమ్ములు గట్టి ఏది పెట్టుకోద్దట అని వాక్యం తెరిచి చూపించిన. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు చూడు. జడాలు అల్లుకుంటా, నగలు పెట్టుకుంటా, ఇవేవి కూడా మీకు అలంకారంగా ఉండకూడదు అని రాయబడింది. ఉండకాని కింద గీత పెట్టిపించిన. నువ్వు కూడా అన్ని తీసేస్తావా అని అడిగిన. తీసేస్తా అన్నది. దేవునికి స్తోత్రం. గంతే మేము మాట్లాడుకున్నది. తర్వాత వచ్చేసాం, పెళ్లి ఫిక్స్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజుల్లో మొదటి క్రైస్తవ పెళ్లి మాదే, మెట్పెల్లిలో. మా ఇల్లు కడాకుండే, అటే బంగ్లాలు లేవిగా. రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు కావు 30 ఏళ్ల కింద. అయితే మా ఇల్లే కడాకుండే, మాదే మంచి బంగ్లా. దినాల్లో అందరికంటే పెద్ద బంగ్లా మాది. బంగ్లాలో టెంట్ వేశారు. నిజామాబాద్కి పిల్లలందరూ వాళ్ళకి వచ్చారు, సిఎస్ఐ చర్చ్ వాళ్ళందరూ కూడా. ఆదివారం రోజే దేవుడు నాకు డేట్ బయలుపరిచాడు. ఎప్పుడు పెళ్లి చేసుకోలేదు ఏవా అని కొన్ని రోజులే ప్రార్థన చేశా. ప్రభు నాకు కళ్ళలో చూపించాడు. 3 సీతవల కాయలు ఒకదానికి ఒకటి అంటుకొని ఉన్నాయి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. అక్టోబర్ 22 అని డేట్ రాసేశాడు. ఆ డేట్ ఆదివారం వస్తుంది. ఆనాడే పెళ్లి పెట్టుకొని చెప్పేశాడు దేవుడు. అక్కడ వాళ్ళందరూ కూడా ఆదివారం చుట్టాల బంధువులు అందరూ జమైండ్రు. ఆరాధన గుంపు అంతటి పట్టుకొని లారీ నిండా మెట్పెళ్లి కలిసి తీసుకొచ్చారు. పెళ్లి ఘనంగా జరిగిపోయింది. దేవునికి స్తోత్రం. వాటప్పుడు రమ్మంటే ఎవరు వచ్చేవారు కాదేమో బహుశా. దేవుడు అందుకే ఆ డేట్ పెట్టాడు. హల్లెలూయా. కొన్ని మనం దేవుని మీద ఆధారపడితే కొన్ని చాలా మంచి జరుగుతాయండి మన జీవితాలు. మనం ముక్కు ముఖం చూసి మొహంలో పడిపోయి ఫలానా ఆవిడైతే మంచిగా ఉంటది అని మనం కోరుకోవద్దు. నేను కోరింది ఆ దినాలు ఏంటంటే, ప్రభా నువ్వు ముక్కిడి దాన్ని ఇచ్చినా చేసుకుంటా, కుంటి దాన్ని ఇచ్చినా చేసుకుంటా, నీకు ఇష్టమై ఉండాలి. దేవునికి స్తోత్రం. నీకే ఎవరిష్టమో చెప్పు ప్రభువా, గసుంటావిడనే చేసుకుంటా. నీకు బాబుగా తెలుసు ఆమె హృదయం. అలాంటి వారిని నాకు దయచేయి. నా సేవలు సహకరించేటోళ్ళు కావాలి, వచ్చిన వాళ్ళని ఆదరించేటోళ్ళు కావాలి, మంచి ఇంగ్లీష్ లో మాట్లాడి ఇతర స్త్రీలకు కూడా బోధ చేసేటోళ్ళు కావాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో వాడబడాలి. అంటే నువ్వే ఒక అమ్మాయిని తీసుకురా మంచి ఆమెనంటే, మా బెస్తులపైకి అంత చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. అది నాకు ఇంగ్లీష్ ముక్క కూడా రాదాలకు. ఒకవేళ బెస్తులపైకి ఎవరన్నా పిల్లనిస్తా అని చెప్తే, ఆ పిల్లల్ని నేను చేసుకుంటే ఇక ఆమెకి నేను చెప్పుడు అవుతుండే గాని నాకు ఆమె చెప్పేది కాదు. హల్లెలూయా. దేవుడు ఎవరిని జతపరచాలో వారిని జతపరిచాడు. వీళ్ళారా, యోసేపు కూడా మరియను దేవుడు దయచేశాడు. వాళ్ళు ఏకం కాకన్నా ముందే పట్టుతున్న ఆవిడకు చక్కటి కుమారుని దేవుడిచ్చాడు. మేనోల అని పేరు పెట్టబడ్డది, యేసు అని పేరు పెట్టబడ్డది. 24వ వచనం చదువుకొని ముగిస్తున్నాం. యేసు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. ఎంత మంచి అధ్యాయం, మొదటి అధ్యాయం. ఎన్ని సత్యాలు ఉన్నాయి అందులో, ఎంత గొప్ప మర్మాలు ఉన్నాయి. ఇంకా నేను పూర్తిగా మీకు చెప్పలేకపోయినా, అసలు నాకు తెలియని విషయాలు కూడా ఎన్నో ఉన్నాయి అందులో. హల్లెలూయా. మీరు చదువుకుంటే దేవుడు మీకు బయలుపరుస్తాడు. కనుక తప్పకుండా క్రిస్మస్ రోజుల్లో ఇలాంటి ఆశీస్సులు దేవుడు మీకు దయచేయను గాక. దేవునికి స్తోత్రం. ఆమేన్.